Praise the Lord. Greetings to you, matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. దయచేసి విందాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకోదగ్గ సహాయకుడు. Now we will read Bible from English. Psalm 46 verse 1. God is our refuge and strength, a very present help in trouble. Amen. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఆకాశమందును భూమి మీదను నాయన సముద్రం మీదను సమస్త అధికారం కలిగిన ప్రభువా, మా జీవితంలో మా యొక్క బ్రతుకులో మీరు మాకు దేవుడుగా కలిగినందుకని నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఇప్పుడు నీ యొక్క వాక్యంని మేము ధ్యానించుకొనిచుండగా తెరవన పరలోకం మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. నాయన నీ యొక్క వాక్యంలోని మర్మములు మీరు మాకు బయలుపరచమని అడుగుచున్నాం. నీ యొక్క వాక్యము బయలు వెళ్ళుచుండగా నాయన ఆదరణ లేని వారికి ఆదరణ, స్వస్థత లేని వారికి స్వస్థత, సమాధానం లేని వారికి సమాధానము, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క కీర్తన 46లో చాలా ఆదరణకరమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన అన్నమాట. ఈ యొక్క కీర్తన వారు పాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్లకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అనగా వాళ్ళు పరిగెడుతున్నప్పుడు వారి వెనక ఒక భూకంపము వస్తుంది అనమాట. ఆ యొక్క భూకంపము వస్తూ ఉంటే వాళ్ళు ఏ కొండ ఎక్కినా, లేకపోతే ఏ చెట్టు ఎక్కినా, ఏ గుట్ట మీద వాళ్ళు ఎక్కినప్పటికీ కూడా ఆ యొక్క భూకంపం వచ్చి వాళ్ళని ఆ ఎత్తుకేకి వచ్చి వాళ్ళని మింగేస్తుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళకు దేవుని మందిరం కనబడింది అనమాట. ఆ యొక్క దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు వారు సురక్షితంగా ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగ్గ సహాయకుడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారు. మనమైతే మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి అతిశయించి లేచి నిలబడుచున్నామని వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. అదేవిధంగా కొంతమంది వారికి ఉన్నటువంటి అన్ని ఏ కంఫర్ట్స్, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఎడ్యుకేషన్, వాళ్ళకున్నటువంటి ధనాన్ని బట్టి, కొంతమంది దానికి వారికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని బట్టి, వారికి ఉన్నటువంటి పేరుని బట్టి, లేకపోతే డిగ్రీస్ని బట్టి, ఈ విధంగా పలు విధములుగా లోకంలో ప్రజలు వాటిని బట్టి వాటిపైన ఆధారపడి ఉంటారనమాట. అయితే ఇక్కడ వాక్యంలో మనం ఏమని వింటున్నామంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఇవన్నీ కాదు కానీ దేవుడు ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి యెహోవా దేవుడు మనకు ఆశ్రయము దుర్గముగా ఉంటున్నాడు, ఎత్తైన కోటగా ఉంటున్నాడు. కనుక ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగ్గ సహాయకుడు. ఎటువంటి కష్టము, ఎటువంటి ఇరుకు, ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కలిగినప్పుడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ప్రజెంట్ హెల్ప్ అన్నమాట. మనం ప్రార్థన చేయగానే దేవుడు మన మాట వినేటటువంటి వాడు, మన ప్రార్థన ఆలకించేవాడు. ఇంకా మనము కీర్తనలో చూసినట్లయితే తనకు నిజంగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు, ఆపత్కాలమందు యెహోవా నమ్ముకోదగ్గ సహాయకుడు అని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే చాలా విషయాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెహోవాయే నాకు ఆధారం అని కూడా మనం చూస్తున్నాం. ఆయన ఇరుకులో విశాలత కలిగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని మనం చూస్తున్నాం అనమాట. సింహము అడవికి రాజు. తన యొక్క పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు
ఆ యొక్క సింహము ఏనుగు మెదడును తెచ్చి పెడుతుందనమాట. అయితే ఆ యొక్క ఏనుగు మెదడును సింహం తన పిల్లలకి ఇచ్చేటప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు లేకపోతే యెహోవా దేవుడు మనల్ని ఆయన ఆపత్కాలమందు నమ్ముకోదగ్గ సహాయకుడు. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికిని ప్రభువా అని పిలవగానే ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ లోకంలో ఎన్ని మనకు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మనతో కొంతకాలమే ఉంటారు. సిబ్లింగ్స్ ఎవరి లైఫ్ వాళ్ళని ఈ రోజుల్లో చూసుకుంటున్నారు. పిల్లలు వారి భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ఎప్పటికీ ఉండేది మన తోడుగా లేక మన యొక్క చేదోడు వాదోడుగా ప్రక్కతోడుగా ఉండేది మన యొక్క దేవుడని కోరహు కుమారులు వారు గ్రహించారు. కనుక దేవుని యొక్క ఆహ్, ఆ యొక్క హెల్ప్ దే రిసీవ్డ్ గాడ్స్ హెల్ప్ అనమాట. కాబట్టి ఆ యొక్క అనుభవముతో దేవుని యొక్క కృపను వారు రుచి చూచి తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగ్గ సహాయకుడిగా ఉంటున్నాడు. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో మనము కొట్టుమిట్టాడుతున్నామా? లేక అనారోగ్య స్థితిలో ఒంటరిగా మనం బాధపడుచున్నామా? లేక సొసైటీలో ఒక విధమైనటువంటి ఆహ్, ఓహ్, లోన్లీనెస్‌లో మనము ఉంటున్నామా? ఇంకా ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ప్రభువా నా మొర మీరు విని ఆలకించమని మనము దేవునికి మొరపెట్టినట్లయితే ఆపత్కాలమందు ఆయన మనకు నమ్ముకోదగ్గ సహాయకుడిగా ఉంటాడు. పైనుంచి అందుకే ఇరుకులో నుంచి నేను మొరపెట్టగా విశాలమైన స్థలంలో నుంచి ఆయన నాకు ఉత్తరం ఇచ్చునని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కనుక మన పరిస్థితి ఏదైనప్పటికిని ప్రభువు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ వి ఆల్.